ఇక్కడ మీకు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే స్టూడెంట్ కి ఇంటర్సెక్షన్స్ మీద, ఎంటీ సెట్స్ మీద, యూనివర్సల్ సెట్స్ మీద ఎక్కడ దాకా గ్రిప్ ఉంది, ఎక్కడ దాకా కాన్సెప్ట్ తెలుసు అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ బిట్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ లో యూనివర్సల్ సెట్ ఎవరైనా ఇవ్వనివ్వండి, దాంతో మనకు సంబంధం లేదు. అండ్ ఎవరైనా ఇవ్వనివ్వండి, దాంతో కూడా సంబంధం లేదు. పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇచ్చిన రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని జాగాలి. ఓకేనా? సో యూనివర్సల్ సెట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? దానికి ఉన్న గివెన్ సెట్స్ అన్ని కూడా దాని నుంచే తయారవుతాయి. కాబట్టి మిగతా సెట్స్ అన్ని కూడా దానికి సబ్సెట్స్ అవుతాయి. సో ఇక్కడ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ అడిగింది ఏంటి? ఇంటర్సెక్షన్. ఓకేనా? ఇంటర్సెక్షన్ అంటే రెండిట్లో ఉన్నదాన్ని కామన్ గా తీసి రాయాలి. కామన్ గా అంటే ఎవరిలో ఉంటారు? ఏలో ఏవేవైతే ఉన్నాయో అవి యూ నుంచి వచ్చినాయిగా, యూనివర్సల్ సెట్ లో నుంచి. కాబట్టి రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ అంటే ఎవరిలో ఉన్నాయి వస్తాయి? ఏలో ఉన్నాయి వస్తాయి. మీకు అడిగిన క్వశ్చన్ కి దట్ ఈస్ పై డాష్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎనీ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద సెట్ ఇట్ సెల్ఫ్. సో మీకు ఇచ్చిన దానిలో ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుంది?